హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో 7, 8 మామిడికాయలు ఉన్నాయి. ఆ 7, 8 మామిడికాయలతో ఉప్పుల బద్దలు పెట్టేద్దామని నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. మామిడికాయల్ని పొడవు ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక జార్లోకి తీసుకుందాము. తర్వాత దానికి తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సంవత్సరం అంతా నిల్వ ఉండే కాబట్టి మనం తడి చేతులు పెట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. అంతేకాకుండా సాల్ట్ కూడా సరిగ్గా చూసి వేసుకోండి. మరీ సాల్ట్గా ఉంటే మనం తినలేం కాబట్టి సరిపడా సాల్ట్ చూసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాని మూతతో మనం క్లోజ్ చేసుకుని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకుందాం. నైట్ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను చేసిన ఫస్ట్ పని అదేనండి. పైన పెట్టిన కాకులు కానీ డస్ట్ కానీ పడిపోతుంది. ఇంటి ముందు ఇలా పెట్టుకుంటే ఎండకి మనం చూసుకుంటూ ఉండొచ్చులే అని చెప్పి నేను ఇంటి ముందే ఆరబెడుతున్నాను. అందులోకి ఇవి చాలా తక్కువ కదండి నేను చేసింది. చిన్న మామిడికాయలతో ఒక 7, 8 మామిడికాయలతో మాత్రమే నేను చేశాను. అందుకని కొద్దిగా సరిపోతుంది కవర్. ఈ కవర్ మీద మంచిగా ఆరబెట్టేసుకుందాము. ఇప్పుడున్న ఎండకి సమ్మర్కి 1 డే సరిపోతుందండి. కాకపోతే 3 డేస్ ఎండబెట్టాలి కంపల్సరీగా. ఎండ ఎలా ఉందంటే ఒక్క డే సరిపోయేలా ఉంది. అంత ఎండ ఉందండి మా కర్ణాటకలో. ఆరబెట్టేసుకున్న తర్వాత నైట్ తీసుకుని లోపల పెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలాగే బయట ఎండబెట్టుకోవాలి. అలా 3 డేస్ చేస్తే మనకి ఉప్పుల బద్దలు అయితే రెడీ అయిపోతున్నాయండి. చూసారు కదా ఎండ ఎలా ఉందో. మార్నింగ్ 7 o'clock అండి ఇది. ఇంత ఎండ.